వృద్ధాప్యంలో మీకు గౌరవం పెరగాలంటే చేయకూడని పనులు. మీకు 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత శరీరం బలహీనంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇంట్లోనే ఉంటారు. అలాగని చిరిగిన బట్టలు వేసుకుని అశుభ్రంగా ఉండకూడదు. బయటికి వెళ్ళేటప్పుడు కూడా మంచి మంచి దుస్తులు ధరించాలి. లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు అని బయట వారు అనుకుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోని వారు కూడా మిమ్మల్ని చూసి అసహ్యించుకుంటారు. ఇప్పటికే మీరు వృద్ధాప్యంలో మందులకి, మీరు బతకడానికి కొంత డబ్బులు దాచి ఉంటారు. ఒకవేళ మీరు ఇప్పటివరకు డబ్బులు దాచుకోలేదంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. ఎందుకంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తిండి పెట్టడం ఇప్పుడున్న కొడుకు కూతుళ్లకు భారం అయింది. డబ్బును పొదుపు చేయలేకపోతే మీ ఆస్తిని మీ బిడ్డలకు ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వవద్దు. అలా కాదని ఇస్తే మీకు మందులు కొనడానికి కూడా డబ్బుల్లేక నడిరోడ్డు పైకి వచ్చేస్తారు. తిరిగి గొడవపడేంత ఓపిక మీకు ఉండదు. కాబట్టి మీరు ఏమి చేయలేరు. భార్య మాట వినే కొడుకుకి, తాగుబోతు అయిన వాడికి మీ ఆస్తి వివరాలు కాని, మీరు దాచుకున్న డబ్బు, నగల విషయాలు కాని చెప్పవద్దు. ఎందుకంటే అత్యాశ కలవాడు ముందుగానే తల్లిదండ్రులకు హాని కలిగిస్తాడు. ఆహారం ఎక్కువగా తినకూడదు. ఇప్పటివరకు మీరు ఎలా తిన్నా పర్లేదు కానీ ఇప్పటినుండి ఆహారాన్ని తగ్గించాలి. ఎక్కువగా తింటే కొంతమంది కోడలు తిండి వద్ద గొడవ పెట్టుకుంటారు. వృద్ధాప్యంలో తక్కువ ఆహారం తీసుకోవడం వలన ఎక్కువ రోజులు బ్రతకవచ్చు. అలాగే ఖర్చు కూడా తగ్గుతుంది. కొడుకుల కూతుళ్లు తమని మంచిగా చూడరు అని నమ్మకంలో ఉన్న వృద్ధులు వారి పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకోవడం ముఖ్యం. ఇలా తీసుకోవడం వలన భార్య, భర్త వీరిలో ఒకరు చనిపోయినా మిగిలినవారు కొన్ని రోజులు బ్రతకడానికి వచ్చిన డబ్బు ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.